హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం సంబంధించి మన యొక్క గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ ఏదైతే 18.7 ఉందో అందులో మనకి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షక పథకం అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీ 50 ఇయర్స్ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కేవైసీ చేయాలండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఈ పథకం అనేది అంటే భూ సర్వే అనేది ఎవరైతే భూ సర్వేదారులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సర్వేనే చేయడం అయితే జరిగిందండి. సో సర్వే చేసిన తర్వాత వాళ్ళకి డిజిటల్ కార్డులు అయితే వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది. అంటే మనం ఈకేవై చేసిన తర్వాత వాళ్ళకు కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది. సో సర్వేనే చేయడం జరిగింది కదా. సో ఆ సర్వేలో భాగంగా నేమ్స్ సర్వే పూర్తయిన తర్వాత మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సర్వే అయితే భూ సర్వే అనేది చేయడం జరిగింది. సో రీసర్వే అనేది చేయడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్ అనేది మనకి జనవరి 2022 18 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ద్వారా ఆధారిత స్మార్ట్ టైటిల్ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఈ భూ సర్వే అయిపోయిన తర్వాత సో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఆ సర్వే పూర్తయిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన వాలంటీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ ఏదైతే 18.7 ఉందో అందులో మనకి ఇక్కడ ఈ కేవైసీ అనేది చేయాలి. సో ఈ కేవైసీ చేసిన వెంటనే ఫర్దర్గా సంబంధిత అధికారులు విఆర్ఓ సార్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసంధానంలో ఈ సర్వే ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వారిని కన్సల్ట్ అయ్యి సర్వేనే చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వే చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటేనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ సర్వేలో ప్రాసెస్లో భాగంగా లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే రిమైనింగ్ ఫ్యామిలీలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా ఈ కేవై చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మరొకసారి చెప్తున్నా అండి, మీ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే విఆర్ఓ సార్ ఉన్నారో వారిని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఖచ్చితంగా ఇది త్వరగా అయితే ఈ కేవైసీని పూర్తి చేయాలి. సో ఈ కేవైసీ పూర్తి చేసిన వెంటనే మరొక డేటాను కేటాయించి ఆ డేట్లో మనకి ఈ డిజిటల్ కార్డులు అనేది వాళ్ళకి లబ్ధిదారులకు జారీ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి పట్టాదారు డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి విలేజ్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో మన సంబంధించి విలేజ్ ఏదైతుందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మన సచివాలయం సంబంధించి మన యొక్క విలేజ్లో ఎంతమంది అయితే భూ సర్వే అనేది రీసర్వే మనకి భూ సర్వే సంబంధించి రీసర్వే ఏదైతే చేశామో సమగ్ర సర్వే అనేది సో ఈ సర్వే సంబంధించి ఎవరికైతే మనం చేశామో సో వాళ్ళకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ పేర్లు అనేది ఈ విధంగా అయితే రావడం అవుతుంది. ఇందులో మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి ఎలా చేయాలి ఈ కేవైసీ ఏంటని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు రైట్ చేయడం ఉంది. సో ఇందులో నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్గా ఇక్కడ ఒక నేమ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఖాతా నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఖాతా నెంబరు, పట్టాదారు యొక్క పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం ఉంది. పై వివరాల్లో పట్టాదారు యొక్క ఆధార్ నెంబర్ సరైనదా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఈ కేవైసీ చేసేటప్పుడు వాలంటీర్ మిత్రులు ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సో వారి యొక్క ఆధార్ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ ఒకవేళ సరైనది అంటే కన్నా సరైనది క్లిక్ చేయండి. ఇంకేస్ సరైనది కాకపోతే సరైనది కాదని చెప్పేసి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటేనే ఈ విధంగా చేయాలి. ఆల్మోస్ట్ ఎక్కడ తప్పు అయితే ఉండిండదు. ఇన్కేస్ మీరైతే ఈ కేవైసీ చేసేటప్పుడు మటుకు ఖచ్చితంగా పట్టాదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీగా చూడండి, లేదంటే మిస్టేక్ అయితే చేయదండి. సో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కన్నా సంబంధిత అధికారులు ఎవరైతే మీ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో ప్రజెంట్కి ఇక్కడ మనకి ఈ పట్టాదారు యొక్క ఆధార్ నెంబర్ కరెక్టే కాబట్టి సరైనది సెలెక్ట్ చేస్తున్నాను. సరైనది సెలెక్ట్ చేసిన వెంటనే మరో క్వశ్చన్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో మనకి మరో క్వశ్చన్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో పట్టాదారుడు అందుబాటులో ఉన్నారా? సో పట్టాదారుడు అందుబాటులో ఉంటే గిన సో ఇక్కడ మనకి పట్టాదారులు అందుబాటులో ఉంటే గిన ఎంబడే ఉన్నారని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని పట్టాదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకటి బయోమెట్రిక్, ఫేషియల్, అలాగే ఐరిస్ ద్వారా అని చెప్పేసి. సో సంబంధిత లబ్ధిదారులు బయోమెట్రిక్ ద్వారా వేయచ్చు, ఫేషియల్ ద్వారా వేయచ్చు. సో మీరు ఇన్కేస్ ఇక్కడ పట్టాదారుడు అందుబాటులో లేకుంటే మీరు వెళ్ళిన సమయంలో ఈ కేవైసీ చేసే సమయంలో పట్టాదారుడు అందుబాటులో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. సో ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా కూడా సంబంధిత ఫ్యామిలీస్లలో ఉన్నటువంటి ఎవరైతే రిలేషన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఈకేవై చేయొచ్చు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇన్కేస్ ఇక్కడ మనకి పట్టాదారు అందుబాటులో లేరు అనుకున్నాం అనుకోండి. సో నేను లేరని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మరో క్వశ్చన్ అయితే అడుగుతుంది. పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ డేటాలో అందుబాటులో ఉన్నారా? సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను చూడండి. పట్టాదారుని యొక్క కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది.
సో ఉంటే గిన ఉన్నారని నేను క్లిక్ చేయాలి, లేకుంటే లేరని క్లిక్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఉన్నారని క్లిక్ చేస్తున్నాను. సో ఉన్నారని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరో 2 ఆప్షన్స్ చూపిస్తాయి. సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఈకేవైసీ. సో ఇప్పుడు మనకి పట్టదారు అందుబాటులో లేరు కాబట్టి సో మనకి ఇక్కడ ఏదైతే మనం నేమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ పర్సన్ మనకి అందుబాటులో లేరని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాము. సో అందుబాటులో ఉంటే ఉన్నారని సో ఒకవేళ అందుబాటులో ఉంటే ఉన్నారని సెలెక్ట్ చేసుకుని ఈకేవై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఈ పర్సను అందుబాటులో లేరు కాబట్టి లేరని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకునే వెంటనే పట్టాదారు యొక్క కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ యొక్క రిమైనింగ్ పర్సన్స్ హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాలంటీర్ యొక్క మ్యాపింగ్లో ఉన్నారా లేదని చెప్పేసి అడుగుతుంది. అడిగిన వెంటనే ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతుంది. ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఈకేవైసీ. సో ఇక్కడ రిమైనింగ్ పర్సన్స్ అంటే ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పర్సన్స్ ఇప్పుడు మనకి లబ్ధిదారు లేడు. సో వాళ్ళకి వైఫ్ ఉందనుకొని వైఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీ యొక్క రిలేషన్ సో వీరు ఈ లబ్ధిదారికి పట్టదారుడికి వీమె మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఏమవుతారు. సో హస్బెండా, షెల్ఫా, బదరా, వైఫా, సిస్టర్ ఇల్లనా, అంకుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనము వైఫ్ అని సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే మనకు ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్ కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ వేయచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఈ పర్సన్ కూడా మీకు అందుబాటులో లేకపోతే ఏ విధంగా చేయాలి అంటే ఈ పట్టాదారుడు యొక్క ఫ్యామిలీస్ కూడా హౌస్ హోల్డ్ డేటాలో లేకపోతే ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్గా వీళ్ళు ఒక్కరే ఉన్నారు. సో ఫ్యామిలీలో ఒకరే ఉన్నారు. సో ఆ పట్టాదారుడు ఒక్కడే ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరు లేరు. సో ఇన్ కేసు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, వాళ్ళు మరణించిండొచ్చు. సో ఎవరు లేరనుకో ఒకే పర్సన్ ఉంటే కన్నా వాళ్ళకి ఈ ఆప్షన్ ద్వారా మీరు సర్వే చేయొచ్చు. సో ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉంటే కన్నా ఈ విధంగా అయితే సర్వే చేయండి. ఇన్ కేసు ఒకే ఫ్యామిలీలో ఈ పట్టాదారుడు ఒక్కడే ఉంటే కన్నా ఈ పట్టాదారుడు అందుబాటులో లేకపోతే కన్నా మనకి ఇక్కడ లేరని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ రిలేషన్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు కాకుండా వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ హౌస్ హోల్డ్ డేటాలో ఒక్కరే ఉన్నారు. సో ఈ పట్టదాడు ఒక్కడే ఉన్నారు. ఇంకా భార్య కానీ పిల్లలు కానీ కొడుకు కానీ ఎవరు లేరు. సో వీళ్ళ చిన్నాన్న కానీ ఎవరన్నా కానీ వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ బ్రదర్ ఉంటే బ్రదర్ సెలెక్ట్ చేసుకొని బ్రదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ బ్రదర్తో మనము ఈ కేవైసీని చేయాలి. ఒకటి గమనించాలండి, ఈ ప్రాసెస్ అంతా మీరు ఇలా చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఎవరైతే విఆర్ఓ సార్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వాలండి. సో లబ్ధిదారులు లేకపోతే ఈ విధంగా చేయండి. సో చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓ సార్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. సో ఈ విధంగా హౌస్ హోల్డ్ డేటాలో లేని వాళ్ళు అలాగే ఒకే పర్సన్ ఉండి పట్టాదారుడు ఒకడే ఉంటే ఈ విధంగా అయితే చేయండి. అంటే హౌస్ హోల్డ్ డేటాలో ఎవరు ఉన్నారు, సింగిల్గా ఉంటారు, ఒక పర్సనే ఉంటాడు. ఆ పర్సన్కి ఎవరు ఉండున్నారు, అందరూ మరణించి ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వాళ్ళ యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకుని వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని మనం ఈ కేవైసీని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ప్రజెంట్గా మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఈ పర్సన్కి లైవ్ డెమోలో ఈ కేవైసీ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఈ పర్సన్ ఉన్నారు కాబట్టి నేను ఉన్నారని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే పట్టాదారుడు అందుబాటులో ఉన్నారంటే ఉన్నారని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి పట్టాదారు యొక్క ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఇక్కడ మనకి బయోమెట్రిక్ వేపిస్తే వాళ్ళకి ఈ కేవైసీ అని పూర్తి అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ నేను లబ్ధిదారుతో అయితే బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నాను. సో ఫేషియల్ ధర కూడా వేయచ్చు. సో ప్రజెంట్గా అయితే నేను బయోమెట్రిక్ ధర వేస్తున్నాను. సో బయోమెట్రిక్ ధర వేసినట్టు ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం ఉంది. సో వచ్చిన వెంటనే మీరు మనకి ఆధార్ డీటెయిల్స్ అయితే రావడం ఉంది. సో పట్టాదారు యొక్క నేము, వారి యొక్క ఆధార్ నెంబరు, ఫాదరు అలాగే హస్బెండ్ నేము, అలాగే జెండర్ రావడం అవుతుంది. అలాగే వారి యొక్క అడ్రస్ రావడం అవుతుంది. ఇక్కడ క్యాస్ట్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఉన్నారో సో లబ్ధిదారులు ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకి భూ సర్వే సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు. సో ఈ కేవైసీ చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఎవరైతే విఆర్ఓ సార్ ఉన్నారో వారిని కన్సల్ట్ అవ్వాలండి. సో వారు చెప్పినప్పుడు మాత్రమే ఈ కేవైసీ అనేది చేయాలి. సో ఈ విధంగా మనకి బెనిఫిషరీ అవుట్రీచ్ సంబంధించి ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం ఉంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని సో వాళ్ళ యొక్క క్యాస్ట్ అన్ని మొబైల్ నెంబర్ అయితే సబ్మిట్ చేసిన వెంటనే రికార్డింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఫర్దర్గా ఒక డేటాని కేటాయించి ఆ డేట్లో వాళ్ళకి బుక్లు అయితే ఇవ్వడం అంటే డిజిటల్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే వాలంటీర్ స్నేహితులకు అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు మనము కంప్లీట్ అయిందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.